హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదామా? సిద్ధవటాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ కడప జిల్లా మండల కేంద్రమైన సిద్ధవటంలోని మట్టిరాజుల కోటను ఆదివారం సాయంత్రం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పర్యాటక శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. 2వ శతాబ్దం నాటి మట్లిరాజుల నిర్మించిన అద్భుతమైన కోటలోని శివాలయం, మసీదు, దర్గా, విజయనగరం రాజుల శాలివాహన శకం, విజయాభ్యుదయ బండను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి పర్యాటక ప్రాంతాలను మంత్రి అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం ట్రిపుల్ మోడల్ ఇన్వెస్టర్లతో ఇటీవలే సమావేశాలను కూడా ఆయన నిర్వహించామన్నారు. సిద్ధవటం కోట చుట్టూ ఉన్న దేవాలయాలను పరిరక్షించి వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో సఫారీ, బోటింగ్, రెస్టారెంట్, సర్క్యూట్ పద్ధతులను తీసుకొస్తామన్నారు. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస చేసి ఇక్కడి ప్రాంతాలను సందర్శించుకునే విధంగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. జిల్లాలోని గడికోటకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా సహకారాన్ని తీసుకుని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, వెల్నెస్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వాటిని అంచెలంచెలుగా మంత్రి అభివృద్ధి చేస్తామన్నారు. ఈయన వెంట జిల్లా టూరిజం శాఖ అధికారి సురేష్ కుమార్, జనసేన నాయకులు అధికారి కృష్ణ, తాతంశెట్టి నాగేంద్ర, రెడ్డి రాణి, జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాసులు, రాటాల రామయ్య విచ్చేశారు. ఒక అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాన్ని పరిశీలించడం జరిగింది. 12వ శతాబ్దంలో మెట్లీ రాజులు నిర్మించుకున్నటువంటి కోటని, దానికి సంబంధించినటువంటి అవశేషాలని కూడా గమనించడం జరిగింది. చాలా కాలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సిద్ధవటం ఫోర్టుకు సంబంధించి దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన వారు కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా మాతో చెప్తూ ఉన్నారు. ఇవాళ నాకు ప్రత్యక్షంగా ఈ కోటను చూసేటువంటి మహద్భాగ్యం కలిగింది. దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంతోపాటు ఈ కోటని రెనోవేట్ చేసుకుని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే కోటతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేవాలయాల్ని, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సఫారీ చీటా ఉంటుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పెన్నా నది పక్కన ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి కందకంలో నీరు మనం నిల్వ చేయగలిగితే అక్కడ ఒక బోటింగ్ యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు. వీటితో పాటు మనం ఇక్కడ ఒక రిసార్ట్ని, మంచి రిసార్ట్ని, అదేవిధంగా రోడ్ సైడ్ కెఫ్టేరియాల్ని, రెస్టారెంట్ని ఏర్పాటు చేసుకుంటే ఊరికే ఒకరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయేటువంటి పర్యాటకులు ఒక 2-3 రోజులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతాన్ని ఒక సర్క్యూట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ స్థానికంగా ఉన్న మిత్రులు కూడా తెలియజెప్తున్నారు. ఆ పర్యాటక కేంద్రంగా చేయాలంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అందులోనూ లోపల మళ్ళీ మసీదు కూడా ఉంది, దర్గా ఉంది. వాటిని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గండికోటకి, ఇదే జిల్లాలో ఉన్నటువంటి గండికోటకి మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాము. అదేవిధంగా ఇక్కడ దీన్ని ఈ పెన్నా మీద ఉన్నటువంటి బ్రిడ్జిని, దేవాలయాల్ని, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, టెంపుల్ టూరిజం అన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా చేసుకుని వాటిని మనం పరిరక్షించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఇలాంటి కోటలు మనకి ఈ మాత్రం స్థాయిలో ఉన్నటువంటివి చాలా తక్కువ కనపడుతూ ఉంటాయి రాష్ట్రంలో. ఇప్పటికే శిథిలావస్థకు చేరిపోయినవి అనేవి ఉన్నాయి. దీన్ని అలా కానివ్వకుండా ఈ ప్రాంతం యొక్క చారిత్రక విశేషాలను తెలియజెప్పేటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని తప్పకుండా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి ఇప్పటికే మనకి PPP మోడ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అందులో ప్రభుత్వం మేము చేసేటువంటి సహకారం, ఇవాళ టూరిజంని ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొత్త టూరిజం పాలసీకి ఆమోదముద్ర తెలిపారు.
వీటి ద్వారా పరిశ్రమలకు ఏ రకమైన రాయితీలు ఇస్తారో ఆ రకమైన రాయితీలు టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ప్రైవేట్ పార్ట్నర్స్ను కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఈ రకమైనటువంటి చారిత్రక కట్టడాన్ని దీని పక్కన రిసార్ట్స్ని వాటిని కూడా పెట్టుకుంటే ఆర్థికంగా వారికి ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా ఉపాధి, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల గైడ్స్ కానివ్వండి, అది ఇందులో పనిచేయడానికి కానీ అనేక మందికి పర్యాటక ప్రాజెక్టుల్లో మనకి అది హౌస్ కీపింగ్ కానివ్వండి, లేకపోతే రూమ్ సర్వీస్ కానీ వీటికి సంబంధించి అనేక మందికి ఉపాధి ఇవ్వడం మనకు కుదురుతుంది. అందువల్ల దీన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టాలి. దీని మీద కూడా మొన్ననే విజయవాడలో కాన్క్లేవ్ ఏర్పాటు చేసాం, ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేసాం. వారందరూ కూడా చాలామంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఈ ఐడియా కూడా చెప్పి వారితో ఒక ప్రపోజల్ తయారు చేయించి దానికి ఒక డిపిఆర్ తయారు చేసుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని, చారిత్రక కట్టడాన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి మా పర్యాటక శాఖ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాననేటువంటి మాటని తెలియజెప్తున్నాను. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే పర్యాటకులు చాలామంది వచ్చి చూస్తున్నారు. అయితే వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం చూసేదానికి, లేకపోతే వచ్చి చూసిన తర్వాత సాయంత్రం అయిపోతే ఏదో రకంగా వెనక్కి వెళ్ళిపోవడం కాకుండా నైట్ ఉండేలాగా మరి సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ చేసి తద్వారా 2-3 రోజులు పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయడానికి వీళ్ళకి ఏం చేయొచ్చో తప్పనిసరిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తారనేటువంటి మాటను తెలియజేస్తాను.